17, 18, 19 వచనాలు. ఈ 3 వచనాలు అందరము కలిసి చదువుకుందాం. అపోస్తలుల కార్యములు 7వ అధ్యాయము 17, 18, 19 వచనాలు అందరము కలిసి చదువుకుందాం. అయితే దేవుడు అబ్రహామునకు అనుగ్రహించిన వాగ్దాన కాలము సమీపించిన కొలది ప్రజలు ఐగుప్తులో విస్తారముగా వృద్ధి పొందిరి. తుదకు యోసేపుని ఎరగని వేరొక రాజు ఐగుప్తుని ఏలనారంభించెను. ఇతడు మన వంశస్థుల ఎడల కపటముగా ప్రవర్తించి తమ శిశువులు బ్రతకకుండా వారిని బయట పారవేయవలనని మన పితరులను బాధ పెట్టాను. ప్రార్థన చేసుకుందాం. ప్రేమ కలిగిన మా తండ్రి, పరిశుద్ధుడైన దేవ, యేసుక్రీస్తు నామములో వందనములు, స్తోత్రాలు చెల్లిస్తుంటున్నాం. ఇంతవరకు ప్రభువా పాటల్లో సహాయపడినందుకు స్తుతిస్తుంటున్నాం. కొద్ది నిమిషాలు నీ మాటలు వినాలని ఆశిస్తుండగా చదవబడిన వాక్య భాగములో నుంచి మాతో మాట్లాడుతూ రండి. మీరు మాట్లాడే దేవుడవు. మీ మెల్లనైన స్వరాన్ని వినే చెవులు మాకు దయచేయండి. నీ దాసుడు బలహీనుడు, బలపరచుము తండ్రి. యజమానుడు వాడుకొని పాత్రగా సిద్ధపరచండి. మీరే ఈ బైబిల్ పఠనం అంతట్లో సాయం చేయమని యేసుక్రీస్తు నామములో స్తుతించి ప్రార్థిస్తున్నాము తండ్రి. ఆమేన్. మనకు అపోస్తలుల కార్యములు మనం ధ్యానిస్తున్నాం. ఇప్పటికే 6 అధ్యాయాలు పూర్తి చేసుకొని 7 అధ్యాయంలో కూడా మొదటి 16 వచనాలు గత వారాల్లో మనం ధ్యానం చేశాం. పోయిన వారం కూడా ఏ వచనాలు చదువుకొని మనం 17వ వచనం మాత్రమే పోయిన వారం మనం చెప్పుకున్నాం. పోయిన వారం ఏం చెప్పుకున్నాము? దేవుడు అబ్రహామునకు అనుగ్రహించిన వాగ్దాన కాలము సమీపించిన కొలది అని చెప్పుకున్నాం. దేవుడు అబ్రహాముకి ఏం చేశాడు? వాగ్దానం చేశాడు. ఆదికాండం 15వ అధ్యాయంలో. ఆ వాగ్దానం చేసినప్పటికీ అబ్రహాముకి ఎవరు లేరు? సంతానం లేదు, పిల్లలు లేరు. పిల్లలు లేనప్పుడే దేవుడు అబ్రహాముతో అన్నాడు, అబ్రహామా నీ సంతానము ఏమన్నాడు? నీ సంతతి వారు తమది కాని దేశంలో పరవాసులుగా ఉంటారు. 400 సంవత్సరాలు వారు బాధ పెట్టిన తర్వాత వారికి తీర్పు తీర్చి వారిని అక్కడి నుంచి ఏం చేస్తాను? విడిపిస్తాను అని వాగ్దానం చేసినాడు. అప్పటికి అబ్రహాముకి ఇంకా పిల్లలు లేరు. పిల్లలు లేనప్పుడే సంతానం ఇస్తానని, సంతానము ఐగుప్తుకి వెళ్తుందని, 400 సంవత్సరాలు అక్కడ ఉన్న తర్వాత దేవుడు వారిని విడిపిస్తానని వాగ్దానం చేశాడు. ఆ వాగ్దాన కాలం ఏమవుతుంది? సమీపిస్తుంది అని చెప్పుకున్నాం. అయితే సమీపించే కొలది ఏం జరిగింది? ఐగుప్తులో ఇశ్రాయేలు ప్రజలు విస్తారంగా ఏమైనారు? వృద్ధి పొందిరి. ఆ వాగ్దాన కాలము సమీపించే కొలది ఇశ్రాయేలు ప్రజలు ఐగుప్తులో ఏమైనారు? వృద్ధి పొందారు. రెండవదిగా ఐగుప్తులో ఇశ్రాయేలు ప్రజలు వృద్ధి పొందినట్లే నీవు నేను ప్రభువుని నమ్మి రక్షణ పొంది మన ఆత్మీయ జీవితంలో మనము వృద్ధి పొందాలి అని చెప్పుకున్నాం. ఒకటి, మన విశ్వాసం ఏం కావాలి? వృద్ధి పొందాలి. రక్షించబడిన దినాల్లో ఉన్న విశ్వాసము రోజు రోజుకి ఏం కావాలంటే ఆ విశ్వాసం అంతకంతకు అభివృద్ధి చెందాలి అని మొదటి విషయం చెప్పుకున్నాం. రెండవది, ప్రేమలో వృద్ధి పొందాలి. క్రీస్తు నమ్మినప్పుడు పరిశుద్ధ ఆత్మని ద్వారా మన హృదయాల్లో దేవుని ప్రేమ కుమ్మరించబడింది. ఆ ప్రేమ మనలో రోజు రోజుకి ఏం కావాలి? వృద్ధి చెందాలి, అభివృద్ధి చెందాలి. అయితే అంత్య దినాల్లో విశ్వాసుల మధ్య ప్రేమ చల్లారిపోతుందని బైబిల్లో ఉంది. కాబట్టి ప్రేమ చల్లారిపోతే చాలా ప్రమాదం. ప్రేమ రోజు రోజుకి ఏం కావాలి? వృద్ధి చెందాలి.
మూడవది ఏంటంటే దాతృత్వంలో అభివృద్ధి చెందాలి అని చెప్పుకున్నాం. మాసిదోనియా సంఘము నిరుపేదలైన దేవునికి ఇచ్చే విషయంలో వారు ఎట్లున్నారంట, తమ శక్తి కంటే మించి ఇచ్చారంట. కాబట్టి దాతృత్వంలో దేవునికి ఇచ్చే విషయంలో కూడా మనం అభివృద్ధి చెందాలి. చాలాసార్లు మనం ఏం చేస్తామంటే దేవునికి ఇచ్చే విషయంలో ఎంతో వెనకబడి ఉంటాం. దేవునికి మనం ఇస్తే దేవుడు తప్పకుండా తిరిగి మనకి ఇస్తాడు. మన దగ్గర ఉన్నదంతా కూడా ఎవరిదండి? దేవుందే. యోబు అన్నాడు, యెహోవా ఇచ్చెను. నేను తల్లి గర్భంలో నుంచి వచ్చేటప్పుడు దిగంబరిగా వచ్చాను, దిగంబరిగా నేను వెళ్ళిపోతాను. పౌలు తిమోతికి రాస్తూ కూడా చెప్పినాడు, తిమోతి, మనం ఈ లోకంలోనికి ఏమి తీసుకొని రాలేదు, మనం పోయేటప్పుడు ఏమి తీసుకొని పోలేము అని చెప్పినాడు. కాబట్టి ఈ లోకంలో మనం పుట్టుకతో ఏం తెచ్చుకోలేదు, పోయేటప్పుడు ఏమంతో రాదు. అయితే మనము ఇప్పుడు కలిగి ఉన్నవన్నీ కూడా దేవుడే మనకిచ్చాడు. కాబట్టి దేవుడు మనకిచ్చిన వాటిలో కొంతన్నా దేవునికి దాతృత్వం కలిగి జీవించాలి. దేవునికి మనం ఇచ్చుట ద్వారా మన ధనం ఏమవుతుంది? పరలోకానికి ఏమవుద్ది? బదిలీ అవుద్ది. దైవజనుడు భక్సింగ్ గారు దేవుని నివాస స్థలం అనే పుస్తకంలో ఆ మాట చెప్పినాడు. పరలోకములో మీ ధనాన్ని ఏం చేయమన్నాడు? కూర్చుకోమన్నాడు. ఎట్లా కూర్చుకుంటాం? పరలోకములు ఇంకా పోలేదు కదా. మనం భూమి మీద ఉండగానే పరలోకములో ధనాన్ని కూర్చుకోవాలి. మనం పరలోకములు ఎట్లా కూర్చుకుంటామంటే భక్సింగ్ గారు చెప్పినాడు, పరలోకములో నీ ధనం ఎంత అంటే ఇక్కడ నువ్వు ఎంత ఇస్తే అంత అంట. ఇక్కడ దేవుని కోసం మనం ఏమి ఇవ్వలేదనుకోండి, చాలామంది అంటారు నేను కడు పేదరాలను అంటాం. తినడానికి తిండి లేనట్టు మాట్లాడుతుంటా కదా, ఏమీ లేదన్నా, ఏమి ఇవ్వలేరన్నా కదా. ఇక్కడ ఏమి ఇవ్వలేనంటే అక్కడ కూడా నువ్వు అట్లే ఉంటావు. అందుకనే కనీసం దేవుడు ఎప్పుడు కూడా శక్తికి మించి ఏది చేయమని చెప్పడు. ప్రసంగి గ్రంథములో ఉంది, నీ చేతికి వచ్చిన పని శక్తి లోపం లేకుండా చేయాలి. మన శక్తి కొలది మనము దేవుని కొరకు మనము ప్రియులారా ప్రయాసపడాలి. దేవుని కొరకు దాతృత్వము కలిగి ఉండాలి. ఇది మూడవది. నాలుగవది, దేవుణ్ణి సంతోషపెట్టే విషయంలో ప్రభువుని నమ్మిన మనలను బట్టి మన దేవుడు ఏం కావాలండి? సంతోషించాలి. యేసుక్రీస్తుని గురించి తండ్రి ఏమైనాడు? సంతోషించినాడు. ఈయన నా ప్రియ కుమారుడు, ఈయన యందు నేను ఆనందించుచున్నాను. ప్రియులారా, మనలను బట్టి కూడా మన దేవుడు ఆనందించాలి, సంతోషించాలి. కాబట్టి నాలుగవదిగా మనము దేవుని సంతోషపెట్టే విషయంలో, అందుకే బైబిల్లో ఉంది, ప్రభువుకి ఏది ప్రీతికరం అంటే ఇష్టమో అది మనం చేయాలి. చాలాసార్లు మనకేది ప్రీతో అది చేద్దాం అనుకుంటాం. చాలాసార్లు మనకి ఇష్టమైనవి చేసి దేవుణ్ణి దుఃఖపెడుతుంటాం, బాధ పెడుతుంటాం. మనం ఎప్పుడూ కూడా దేవునికి ప్రీతికరమైనది ఏదో పరీక్షించాలంట. నేను ఈ పని చేస్తున్నా దేవునికి ఇష్టమేనా? దేవుని దుఃఖపెట్టేది అయితే దాన్ని మనం చేయకూడదు. చేయడం ద్వారా నీకు సంతోషం కావచ్చు, లేకపోతే నీ చుట్టుపక్కలకు సంతోషం కావచ్చు, కానీ ప్రభువు దుఃఖపడతాడు, దేవుడు బాధపడతాడు. మనం ఎప్పుడు గుర్తుపెట్టుకోవాలి, దేవుని దుఃఖపెట్టి మనం ఎప్పుడు సంతోషంగా ఉండలేం భూమి మీద. గుర్తుపెట్టుకోండి, దాని యొక్క ప్రతిఫలం మనం అనుభవిస్తాం. అందుకనే జాగ్రత్తగా ఉండాలి. మనము దేవుని సంతోషపెట్టాలి. దేవుని సంతోషమే మన సంతోషమై ఉండాలి. అందుకే యోబు అంటాడు, దేవుని ముఖ్య సంతోషము కంటే నేను ఎక్కువగా ఎంచిన ఎడల అంటాడు. కాబట్టి మనం ఎప్పుడు కూడా మన దేవుని మనము సంతోషపెట్టే వారంగా ఉండాలి. అందులో మనం ఏం కావాలి? అభివృద్ధి చెందాలి. ఐదవది, వాక్య జ్ఞానములో మనం ఏం కావాలి? అభివృద్ధి పొందాలి. పేతురు అంటారు 2వ పత్రిక 3:18 అనుకుంటా కదా, చివరి వచనాల్లో, కృపయందును జ్ఞానమందును అభివృద్ధి పొందాడు. అక్కడ జ్ఞానం అంటే పైన వాక్యాన్ని గురించి చెప్తూ కింద జ్ఞానం అన్నాడు. అంటే దేవుని వాక్యాన్ని కూర్చిన జ్ఞానం మనం కలిగి ఉండాలి. ఎందుకంటే పైనే చెప్పినాడు,
అంత్య దినాల్లో దేవుని వాక్యాన్ని ఏం చేస్తారు? వక్రముగా తిప్పుతారు, తప్పుగా బోధిస్తారు. ఉన్నదాన్ని ఏం చేస్తారు? ఉన్నట్టు బోధించకుండా దాన్ని వక్రీకరించి బోధిస్తారు. అందుకనే వక్ర బోధన మనం గుర్తుపట్టాలంటే నిజమైన వాక్యాన్ని మనం తెలుసుకొని ఉండాలి. ఒరిజినల్ నోటు మనకు అర్థమైతే డూప్లికేట్ను ఉత్తగానే గుర్తుపడతాం. అందుకనే ఈ 5 విషయాలు మనం అభివృద్ధి చెందాలి అని చెప్పుకున్నాం. ఈరోజు మరికొన్ని విషయాలు జ్ఞాపకం చేసుకున్నాం. చూడండి, అపోస్తలుల కార్యములు 7వ అధ్యాయం 17వ వచనం చివరి భాగం చదవండి. తుదకు యోసేపును ఎరగని వేరొక రాజు ఐగుప్తును ఏలనారంభించెను. ఐగుప్తును ఒక రాజు ఏలుతున్నాడు. ఆ రాజు ఎవరిని ఎరగడంటే యోసేపుని ఎరగడు. వాస్తవంగా యోసేపుని ఏమై ఉండాలి చెప్పండి? ఎరిగి ఉండాలి. ఎందుకు? యోసేపు ఐగుప్తుకి ఏం చేశాడు? ఎంతో మేలు చేసిన వాడు. 7 సంవత్సరాల కరువు వస్తే కరువులో ఐగుప్తు అంతటిని ఏం చేసిన వాడు? పోషించిన వాడు. ఆహారాన్ని సమకూర్చి అందరికీ ఆహారం ఇచ్చి అందరినీ పోషించిన వాడు. యోసేపే గనక లేకపోతే ఐగుప్తు ఏమైపోయేదో అప్పుడు. ఐగుప్తు రాజు కానీ ఐగుప్తు ప్రజలను కానీ యోసేపు ప్రేమించి వారికి ఎంతో మేలుకరంగా ఉన్నవాడు, మేలు చేసినవాడు. అలాంటి యోసేపును ఈ రాజు ఎరగకపోవడమే ఆశ్చర్యం. వాస్తవంగా యోసేపును గురించి ఏమై ఉండాలి? ఏం చేయాలండి? తర్వాత చెప్పుకుంటూ రావాలి. అరే, ఒకప్పుడు మన దేశంలో ఏమొచ్చింది? కరువు వచ్చింది. కరువు కాలంలో మనల్ని ఆదుకున్నది ఎవరు? యోసేపు అని చెప్పుకొని ఆయన గురించి మర్చిపోకుండా ఉండాల్సిందే. కానీ ఒక రాజు వచ్చి రాజు అయ్యాడు. ఆయన ఎవరిని ఎరగడంటే యోసేపుని ఎరగని రాజు. మన జీవితంలో కూడా మనం అంతే కదా. యోసేపు ఎవరికి గుర్తు అంటే మన ప్రభు అయిన యేసుక్రీస్తుకు గుర్తు. యోసేపు ఐగుప్తీయులకు ఏ విధంగా మేలు చేశాడో అట్లాగే మన ప్రభువు కూడా మనకేం చేశాడు? అనేక మేలు చేస్తున్నాడు. మనల్ని ప్రేమించి మన కోసం ప్రాణం పెట్టినాడు. మనల్ని రక్షించి దినదినం మనల్ని పోషిస్తున్నాడు, మనల్ని కాపాడుతున్నాడు. దావీదు అంటాడు, ఏమంటాడు? సింహపు పిల్లలు లేమి గలవై ఆకలి కొనను, యెహోవాను ఆశ్రయించే వారికి ఏ మేలు కొదువయ్యి ఉండదు. యేసు ప్రభు కూడా అన్నాడు, ఏమి తినాలి ఏమి తాగాలని మీ దేహాన్ని గురించి ప్రాణాన్ని గురించి చింత పడకండి అంటూ ఉదాహరణకి దేని చూపించినాడు? ఆకాశ పక్షులను చూడండి, వాటినే మీ తండ్రి పోషిస్తున్నాడు, వాటికంటే మీరు శ్రేష్ఠులు కాదా అన్నాడు. వస్త్రాల గురించి బాధపడే వారికి ఏం చూపించినాడు? అడవి పువ్వులను చూపించినాడు. మనకు క్రిస్మస్ పండుగకు డ్రెస్ లేకపోతే మందిరానికి రానంటాం కదా. ఏ డ్రెస్ ఏమైతే ఏమైంది? యశ్వరావు తోసేస్తాడా ఉన్న డ్రెస్ వేసుకుంటే? ఒకడు అన్నాడంట, అది నేను రాను చర్చికి అన్నాడంట. ఏమరా అంటే, అరే పండగ రా అంటే అడంటాడంట, నాకు డ్రెస్ తేలేదు అంటాడంట. ఉన్న డ్రెస్సులు ఎక్కువ ఉన్నారు, ఏదో ఒకటి వేసుకోరంటే నాకు అసలు కొత్తది ఉంటేనే వస్తాం మందిరానికి కదా. కాబట్టి వస్త్రములను గురించి మనం చింతపడాల్సిన పని లేదు. ఈరోజు ఉండి రేపు అగ్నిలోకి వెళ్ళిపోయే అడవి పుష్పాలని అంత అలంకరిస్తే ఇంకా దేవుని పిల్లమైన మనకు వస్త్రాలు ఎందుకు ఇవ్వడు? కాబట్టి ప్రియులారా, మన దేవుడు మన జీవితంలో రక్షించడమే కాకుండా ఎన్నో మేళ్ళు. దావీదు అంటాడు, దేవా నీవు నా ఎడల కలిగి ఉన్న తలంపులు బహు విస్తారములు అంటాడు. దానికి పైన అంటాడు, నీవు నా ఎడల జరిగించిన ఆశ్చర్య కార్యములు లెక్కించదని అనుకుంటున్న లెక్కకి మించిపోయినాయి అంటాడు. దేవుడు మన జీవితాల్లో జరిగించిన కార్యాలు మనం లెక్క పెట్టుకోలేము. ఒక మాటలో చెప్పాలంటే ఈరోజు వరకు మనం సజీవంగా ఉన్నామంటే దేవుడు చేసిన మేలే. ఈ సంవత్సరం ఆలోచించండి, మనకు తెలిసిన వాళ్ళు ఎంతమంది చచ్చిపోయినారు కదా, ఎంతమంది. ఒకసారి మనం వెనక్కి చూసుకుంటే 2024 జనవరిలో కనపడిన వాళ్ళు
డిసెంబర్లో మనతో లేరు. నిన్న చెప్పినాడు కదా అన్న, ఈ వారంలోనే నా స్నేహితులు 4 చచ్చిపోయినారు అన్నాడు. ప్రియులారా, దేవుడు మన చుట్టూ ఉన్నవారు, మన బంధువులు, మన స్నేహితులు ఎందరో ఈ లోకయాత్ర ముగించినప్పటికీ ప్రేమ కలిగిన దేవుడు ఇంకా మన ఆయుష్కాలాన్ని పొడిగిస్తున్నాడు, సజీవులనుగా భూమి మీద ఉంచాడు. కనుకనే మనం దేవునికి ఏమై ఉండాలంటే కృతజ్ఞులమై ఉండాలి. మనల్ని బ్రతికించువాడు ఆయనే, చంపేది కూడా ఆయనే. గుర్తుపెట్టుకోండి, బైబిల్లో ఉంది ఆ మాట, మృతి నొందించువాడు బ్రతికించువాడు, ద్వితీయోపదేశకాండంలో ఉంది. ఆయనే. నువ్వు బ్రతుకుతున్నావు అంటే అందుకే హెస్కేలు గ్రంథంలో ఉంది, నువ్వు బ్రతుకు అనేటి బ్రతికినా అంట. కాబట్టి మనం బతుకుతున్నామంటే దేవుడే మనల్ని బ్రతికిస్తున్నాడు. కాబట్టి ప్రియులారా, యోసేపు ఐగుప్తీయులకు మేలు చేసినట్లే మన యోసేపు అయిన యేసుక్రీస్తు మన జీవితంలో ఎన్నో మేలు చేస్తున్నాడు. అయితే దేవుడు మనకు చేసిన మేలులు మనం ఎన్నడూ ఏం కాకూడదండి, మర్చిపోకూడదు. దావీదు ఏం చేశాడంటే, దావీదు ఏం చేశాడు? 103వ కీర్తన 2వ వచనం మనకు కంఠోపాఠం ఈ వచనాలు. ఆయన చేసిన ఉపకారములలో దేనిని మరువకము, నా ప్రాణమా దేవుడు చేసిన మేలులలో దేనిని ఏం చేయదు, మర్చిపోవద్దు. మన జీవితంలో దేవుడు చేసిన మేలులు మనం మర్చిపోకుండా, మేలులు చేసిన మన ప్రభువును మనము జ్ఞాపకములో ఉంచుకోవాలి. దేవుణ్ణి ఎప్పుడు మనం గుర్తు చేసుకోవాలి. దేవుడు చేసిన మేలు మర్చిపోతే ప్రియులారా, మన ఆత్మీయ జీవితంలో మనం నష్టపోతాం. దేవుడు మేలు చేశాడని ఎప్పుడైతే మనం గుర్తిస్తామో మన హృదయం ఏమవుతుంది, కృతజ్ఞతతో నిండిపోతుంది. కనుకనే దేవుడు చేసిన మేలు మనం గుర్తుపెట్టుకొని మన ప్రభువును స్తుతించి ఆరాధించి కృతజ్ఞతాస్తుతులు చెల్లించే వారంగా ఉండాలి. ఇక్కడ 17వ వచనం చివరిలో ఐగుప్తీయులకు ఒక రాజు వచ్చాడు, పరిపాలన చేస్తున్నాడు. కానీ ఆ దేశానికి మేలు చేసిన యోసేపుని ఎరగకపోవడమే విచిత్రం. తర్వాత 18వ వచనం, ఇతడు మన వంశస్థుల ఎడల, కొంచెం ఆగమ్మ, ఇతడు అంటే ఈ రాజు ఏం చేశాడంటే మన వంశస్థుల ఎడల ఎట్లా ప్రవర్తిస్తున్నాడు, కపటంగా. యోసేపుకు చెందిన ప్రజల ఎడల ఇతను ఎట్లున్నాడంట, కపటంగా ప్రవర్తిస్తున్నాడంట. కపటము అంటే ఏంటి చెప్పండి? కపటము అంటే పైకి ఒకలాగా ఉండడం, లోపల ఒకలాగా ఉండడం. కొన్నిసార్లు మనం ఎట్లుంటామంటే లోపల చాలా మనకు ఏవైతే చెప్పండి రకరకాల దురాలోచనలు పెట్టుకొని పైకి ఎట్టుంటాం, నటిస్తూ ఉంటాం. లోపల ఒకటి పెట్టుకొని పైకి ఒకటి మాట్లాడడమే కపటం అంటే. ఇస్కరియోతు యోధా ఉన్నాడు, పైకి ఏమంటున్నాడు యేసు ప్రభుని, బోధ కూడా నీకు శుభము. లోపల ఏముంది? డబ్బు కావాలా, 30 నాణ్యాలు కావాలా, డబ్బు మీద మనసు ఉంది. ఆ డబ్బు కోసమే యేసుని అప్పగించాలని మనుషులు అనుకుంటూ పైకి ఏమో బోధ కూడా నీకు శుభం అంటున్నాడు. అదే కపటం. ప్రియులారా, మనము కపటంగా ఉండకూడదు. చూడండి, సమూయేలు 2వ గ్రంథం 13వ అధ్యాయం. సమూయేలు 2వ గ్రంథము 13వ అధ్యాయం 3వ వచనం. అమ్నోనునకు మిత్రుడు ఒకడు ఉండెను, అతడు దావీదు సహోదరుడైన షిమ్యా కుమారుడు, అతని పేరు యెహోనాదాబు. ఈ యెహోనాదాబు చాలమ్మా, ఎవరంటేనా బహు కపటం, మామూలు కపటం కాదు. ఈ యెహోనాదాబు అనేవాడు బహు కపటం కలిగిన వాడంట. ప్రియులారా, ఈ యెహోనాదాబు దావీదు బంధువే, కానీ దీనికి ఏముందంటే బహు కపటం. అయితే మన యేసు ప్రభులు ఏమి లేదంటే కపటం లేదు. పేతురు రాసిన మొదటి పత్రిక 2వ అధ్యాయం. పేతురు రాసిన మొదటి పత్రిక 2వ అధ్యాయం 22వ వచనం.
ఆయన పాపము చేయలేదు, ఆయన నోటను ఏ కపటమును కనబడలేదు. మన ప్రభువు నోట ఏ కపటము లేదంట. కనుకనే క్రీస్తుని నమ్మిన మనము ఎట్లుండాలంటే కపటము లేని వారంగా ఉండాలి. యోహాను సువార్త 1:47 అంటాడు, నతానీయేలును గురించి ఏమంటాడు? ఇతడు నిజముగా ఇశ్రాయేలీయుడు, ఇతని యందు ఏ కపటము కనబడలేదు అన్నాడు. ప్రియులారా, దేవుని ప్రజలమైన మనలో కపటం ఉండకూడదు. మనం ఎట్లుండాలి? నిష్కపటులంగా ఉండాలి. యేసు ప్రభు అన్నాడు, మిమ్మల్ని తోడేళ్ల మధ్యకి గొర్రెలు పంపించినట్టు పంపుతున్నాను. పాముల వలె వివేకంగా, పావురముల వలె ఎట్లుండాలి? నిష్కపటులుగా. చూడండి, మత్తయి సువార్త 10:16 మత్తయి, ఇదిగో తోడేళ్ల మధ్యకు గొర్రెలను పంపినట్టు నేను మిమ్మల్ని పంపుచున్నాను గనుక పాముల వలె వివేకమును, పావురముల వలె నిష్కపటులనుగా ఉండుడి. దేవుని ప్రజలు ఎట్లుండాలంటే నిష్కపటులుగా ఉండాలి. ఇంకా పేతురు 1 పత్రిక 2వ అధ్యాయం 1 నుంచి చదివినప్పుడు అక్కడ కొన్ని లక్షణాలు చెప్తాడు. ఏమంటాడు? ప్రభు దయాళుడని మీరు రుచి చూచి ఉన్న ఎడల సమస్తమైన దుష్టత్వము, సమస్తమైన కపటము అంటాడు. కపటం మాని, మనం కపటము మానుకోవాలి. కాబట్టి మనము మానుకోకపోతే మనము నష్టపోతాం. కపటం అనేది మంచి లక్షణం కాదు. యేసు ప్రభు 32వ కీర్తనలో దావీదు కూడా చెప్పినాడు. ఏమంటాడు? 1వ వచనములు ఏమంటాడు? తన అతిక్రమములకు పరిహారము నొందినవాడు, పాపమునకు ప్రాయశ్చిత్తము నొందినవాడు ధన్యుడు. 2వ వచనం, యెహోవా చేత నిర్దోషి అని ఎంచబడినవాడు, ఆత్మలో కపటము లేనివాడు ధన్యుడు. కాబట్టి మనలో ఏముండకూడదంటే కపటం ఉండకూడదు. ఈ ఐగుప్తు రాజు ఇశ్రాయేలు ప్రజల ఎడల ఎట్లున్నాడంట? కపటంగా ప్రవర్తిస్తున్నాడు. అంటే ఎట్లుంటాడంటే పైకి మంచిగా మాట్లాడతాడు, కానీ లోపల వాళ్ళకు కీడు చేయాలన్న తలంపు. ప్రియులారా, ఐగుప్తు రాజు ఇశ్రాయేలు ప్రజల ఎడల కపటంగా ప్రవర్తిస్తున్నాడు. అట్లాగే దేవుని ప్రజలమైన మనము కపటంగా ప్రవర్తించకూడదు. మనం పైకి ఒకలాగా లోపల ఒకలాగా ఉండకూడదు. అట్లా ఉంటే ప్రియులారా, దేవుడు మన హృదయాలను చూసేవాడు. బైబిల్లో మనకు తెలుసు కదా, మనుషులు పై రూపాన్ని చూస్తారు, దేవుడు హృదయాన్ని చూస్తాడు. మన కపటాన్ని ఆయన గమనిస్తాడు. అందుకనే మనము నిష్కపటులంగా ఉండాలి. తర్వాత 19వ వచనం, తమ శిశువులు బ్రతకకుండా వారిని బయట పారవేయవలెనని మన పితరులను బాధ పెట్టెను. 19వ వచనంలో తమ శిశువులు బ్రతకకుండా వారిని బయట ఏం చేయాలి? పారవేయవలెనని. శిశువు అంటే మగబిడ్డ. మగపిల్లవాడు పుడితే ఏం చేయాలంట? బయట పారేయాలి. చూడండి, నిర్గమకాండము 1వ అధ్యాయము చివరి వచనం 22వ వచనం. అయితే ఫరో హెబ్రీయులలో పుట్టిన ప్రతి కుమారుని నదిలో పారవేయుడి, ప్రతి కుమార్తెను బ్రతుకనీయుడి అని తన జనులందరికీ ఆజ్ఞాపించెను. ఈ ఫరో రాజు ఏం చేశాడంటే, ఐగుప్తు రాజు ఇశ్రాయేలు ప్రజలలో మగపిల్లవాడు గనక పుడితే ఏం చేయాలి? నదిలో పారేయాలంట. నైలు నదిలో పారేయాలి. ఆ నదిలో ఏముంటాయి? మొసళ్ళు ఉంటాయి.
ఇట్లాంటి పరిస్థితుల్లో ఇశ్రాయేలు ప్రజలకు ఎంత ఇబ్బంది కదా. వివాహమైన తర్వాత ప్రార్థన చేసుకుంటారనుకుంటా, దేవా ఇస్తే ఆడబిడ్డనయ్యి. ఎందుకు? మగబిడ్డ పుడితే ఏమయ్యేది? బయట పారేయాలి, వాని చేతులారా చంపేయాలి. ప్రభువా మా వివాహమైన తర్వాత ఆడబిడ్డనే దయచేయి అని ఎంతమంది ప్రార్థన చేసుకున్నారు. ఒకవేళ దేవుడు గర్భఫలం ఇస్తే అప్పటి నుంచి కనేంత వరకు వాళ్ళకి టెన్షనే. లోపల ఉన్నది మగబిడ్డను ఆడబిడ్డను. ప్రియులారా, అట్లా ఇశ్రాయేలు ప్రజల్ని ఇబ్బంది పెట్టాడు. ఐగుప్తు రాజైన ఫరో ఇశ్రాయేలు ప్రజల్ని బాధ పెట్టాడు. ఎందుకు బాధ పెట్టాడు ఈయన? పైన మనం చదువుకున్నాం 17 చివరిలో, ఈయన యోసేపును ఎరగని వాడు. అట్లాగే లోకములో ఉండే మనుషులు మనల్ని ఏం చేస్తారండి? ఐగుప్తు రాజైన ఫరో ఇశ్రాయేలు ప్రజల్ని బాధ పెట్టినట్లే లోకములో ఉన్న అన్యజనులు దేవుని ప్రజల్ని ఏం చేస్తారండి? బాధ పెడతారు. ఎందుకు బాధ పెడతారు? వారికి కూడా యోసేపు తెలియదు. యోసేపు అంటే యేసుక్రీస్తు తెలియదు. యేసుక్రీస్తు యొక్క ప్రేమను గురించి వాళ్ళకు తెలియదు. యేసుక్రీస్తు యొక్క మంచితనం వాళ్ళకు తెలియదు. అందుకనే వాళ్ళు ఏం చేస్తారంటే దేవుని ప్రజలమైన మళ్ళీ ఏం చేస్తారు? బాధ పెడతారు. ప్రియులారా, యోసేపును ఈ రాజు ఎరగడు గనుకనే దేవుని ప్రజలైన ఇశ్రాయేలు ప్రజల్ని బాధ పెడుతూ వచ్చాడు ఈ రాజు. అట్లాగే ఈరోజు దేవుని ప్రజలమైన మనలను లోకములో ఉండే ప్రజలు బాధ పెట్టేదానికి కారణం వాళ్ళకు కూడా మన ప్రభు అయిన యేసుక్రీస్తు తెలియదు. యేసుక్రీస్తును వారు ఎరగరు. ఆ మాట యేసు ప్రభువే చెప్పినాడు. చూడండి, యోహాను సువార్త 15వ అధ్యాయం. యోహాను సువార్త 15వ అధ్యాయము 19వ వచనము నుంచి చూడండి. మీరు లోక సంబంధులైన ఎడల లోకము తన వారిని స్నేహించును. అయితే మీరు లోక సంబంధులు కారు, నేను మిమ్మును లోకములో నుండి ఏర్పరచుకుంటేనే. అందుచేతనే లోకము మిమ్మల్ని ఏం చేస్తుంది? ద్వేషించుచున్నది. యేసు ప్రభు ఎంత క్లియర్గా చెప్పినాడు. లోక సంబంధులను లోకం ఏం చేస్తుంది? స్నేహిస్తుంది. అయితే దేవుణ్ణి నమ్మిన వారిని లోకములో నుంచి ఏం చేశాడంట? ఆయన వెలుపలికి తీసుకొని వచ్చినాడు. లోకములో నుంచి దేవుని పిల్లల్ని వేరు చేసుకున్నాడు. దేవుని ప్రజలుగా ఏర్పాటు చేసుకున్నాడు. కాబట్టి లోకం ఏం చేస్తుంది? ద్వేషిస్తుంది. 20వ వచనం, దాసుడు తన యజమానుని కంటే గొప్పవాడు కాడని నేను మీతో చెప్పిన మాట జ్ఞాపకం చేసుకొనుడి. లోకులు నన్ను హింసించిన ఎడల మిమ్మును కూడా హింసింతురు. నా మాట గైకొనిన ఎడల మీ మాట కూడా గైకొందురు. 20వ వచనములో దాసుడు తన యజమానుని కంటే గొప్పవాడు కాడని నేను మీతో చెప్పిన మాటను ఏం చేసుకోండి? జ్ఞాపకం చేసుకోండి. దాసుడు అంటే శిష్యులు, ఇక్కడ యజమానుడు అంటే ప్రభువు. ప్రభువు కంటే శిష్యులు ఏం కాలేరు? గొప్పవాళ్ళు కాలేరు. అది జ్ఞాపకం చేసుకోవాలి. యజమానుడైన క్రీస్తును లోకం ఏం చేసింది? హింసించింది. ఆయన దాసులను కూడా లోకం ఏం చేస్తుంది? హింసిస్తుంది. అందుకే లోకులు నన్ను హింసించిన ఎడల మిమ్మును కూడా ఏం చేస్తుంది? హింసింతురు. ప్రియులారా, యేసుక్రీస్తును ఆల్రెడీ లోకం ఎప్పుడో హింసించింది. లోకములో క్రీస్తును నమ్మిన వారిని లోకము హింసిస్తుంది. ఎందుకు? 21వ వచనం, అయితే వారు
నన్ను పంపిన వానిని ఎరుగరు గనుక నా నామము నిమిత్తము వీటన్నిటిని మీకు చేయుదురు. ఇవన్నీ ఎందుకు చేస్తారంటే వాళ్ళు 21లో క్లియర్గా చెప్పినాడు. వారు నన్ను పంపిన వానిని ఏం గారు ఎరగరు, అంటే దేవుని ఎరగరు. వీళ్ళు దేవుడు ఎవరో ఎలాంటి వాడో ఎరగరు కాబట్టి వాళ్ళు అలాగూ దేవుని నమ్మిన వారిని హింసిస్తారు. దేవుని పిల్లల్ని ఎందుకు లోకం హింసిస్తుందంటే వాళ్ళు దేవుణ్ణి ఎరగనందుకు. గలతీయులకు రాసిన పత్రిక 1వ అధ్యాయము, గలతీయులకు రాసిన పత్రిక 1వ అధ్యాయం 13-14 వచనాలు. పూర్వమందు యూదా మతస్థుడనై ఉన్నప్పుడు నేను దేవుని సంఘమును అపరిమితముగా హింసించి నాశనము చేయొచ్చు. నా పితరుల పారంపర్య ఆచారమందు విశేషాశక్తి గలవాడనై నా స్వజాతీయులలో నా సమాన వయస్కులైన అనేకుల కంటే యూదుల మతములో ఆధిక్యత నొంది తినని నా నడవడికను గూర్చి మీరు వింటిరి. పౌలు యూదా మతములో మామూలు వ్యక్తి కాదు. చూడండి 14లో అంటాడు, ఏమంటాడు? నా స్వజాతిలో నా సమాన వయస్కులైన అనేకుల కంటే యూదుల మతములో నాకేముంది? ఆధిక్యత నొంది తిని. పౌలు సౌలుగా ఉన్నప్పుడు ఆ మతములు ఈయన పేరు చెప్తే తెలియని వాళ్ళు ఎవరు లేరు. అందుకే అపోస్తుల కార్యముల్లో ఆ రాజు ముందు నిలబడి అంటాడు, అసలు నా గురించి నువ్వు ఇంకా అడిగితే చెప్తారు వాళ్ళు, నేను ఎట్లాంటి వాడినో. అయితే దమస్కు మార్గంలో ప్రభు నన్ను దర్శించాడు. నేను ఆ దర్శించిన ప్రభువుని నమ్ముకొని నేను ఇట్లా మారాను అని చెప్తాడు. ప్రియులారా, అపోస్తలుడైన పౌలు సౌలుగా ఉన్నప్పుడు యూదా మతములో తన సమాన వయస్కుల కంటే ఆ మతములో ఆధిక్యత పేరు సంపాదించుకున్నాడు. ఎందుకంటే 13లో చెప్తాడు, పూర్వమందు యూదా మతస్థుడనై ఉన్నప్పుడు ఏం చేశాడు? నేను దేవుని సంఘమును అపరిమితముగా హింసించి నాశనము చేయొచ్చు. పౌలు సౌలుగా ఉన్నప్పుడు సంఘాన్ని ఏం చేశాడంట? అపరిమితంగా హింసించాడంట. అసలు ఎంత హింసించాడంటే వాళ్ళని చచ్చంతగా కొట్టేవాడంట. చచ్చిన తర్వాత కూడా సంతోషించేవాడంట. ఎంత క్రూరుడు చూడండి. ప్రభువును దర్శించి రక్షించకముందు సౌలు ఎంత క్రూరుడంటే అంత క్రూరంగా ఉన్నవాడు. ఎందుకు అట్లా చేశాడు అంటే పౌలు తిమోతికి రాస్తూ అసలు విషయం చెప్తాడు. చూడండి, తిమోతికి రాసిన 1వ పత్రిక 1వ అధ్యాయం 12-13 వచనాలు. పూర్వము దోషకుడను హింసకుడను హానికరుడనైన నన్ను తన పరిచర్యకు నియమించి నమ్మకమైన వానిగా ఎంచినందుకు నన్ను బలపరిచిన మన ప్రభు అయిన క్రీస్తు యేసుకు కృతజ్ఞుడనై ఉన్నాను. తెలియక అవిశ్వాసం వలన చేసి తిని గనుక కనికరింపబడి తిని. పూర్వము దోషకుడని హింసకును హానికరుడనైన నన్ను అని ఎందుకు ఇట్లా దూషించాడు, హింసించాడు, హాని చేశాడంటే 13 చివర్లో చెప్తాడు, తెలియక అవిశ్వాసం వలన చేసి తిని. పౌలు సౌలుగా ఉన్నప్పుడు ఆయనకు తెలియదు. ఏం తెలియదు? దేవుడు తెలియదు, యేసుప్రభు ఎవరో తెలియదు, దేవుడు ఎలాంటి వాడో తెలియదు. తెలియక చేసినాడు. ఆయన ఏమనుకున్నాడంటే నా మతం గొప్పది, ఈ యేసు మతం ఏంది అనుకున్నాడు. మొన్న వచ్చిన మతం ఇది కాబట్టి నా మతంలో నుంచి ఆ మతంలోకి మారుస్తున్నారు వీళ్ళంతా. నా మతం కోసం నేను ఏమైనా చేయాలి అని మతాశక్తి చేత ఏం చేశాడు? సంఘాన్ని అపరిమితంగా హింసిస్తూ వచ్చినాడు. తర్వాత ప్రభువుని నమ్ముకున్న తర్వాత తిమోతికి రాస్తూ చెప్తున్నాడు, నేను తెలియక చేశాను.
నేను తెలియజేశాను అని ఒప్పుకుంటున్నాడు. ప్రియులారా, చాలామంది ఈనాడు క్రైస్తవుల్ని హింసిస్తున్నారు, కొడుతున్నారు, దూషిస్తున్నారు. ఆడవాళ్ళు సైతం, ఒకప్పుడైతే ఆడవాళ్ళన్న కొంచెం మర్యాదగా ఉండేవాళ్ళు, ఇప్పుడు సిగ్గు లేదు, ఎగ్గు లేదు. బజార్లోకి వచ్చి ఏం చేస్తున్నారు? క్రైస్తవుల మీద ఆడవారు కూడా దాడి చేస్తున్నారు. అంటే రౌడీలు, గూండాలాగా వాళ్ళు ప్రవర్తిస్తున్నారు. ఎందుకు అట్లా చేస్తున్నారంటే వాళ్ళకి యేసుక్రీస్తు ఎవరో తెలియదు. ప్రియులారా, వారు యేసుక్రీస్తుని తెలుసుకుంటే మాత్రం దేవుళ్ళు ఎట్లుంటారు? గట్టి విశ్వాసులుగా ఉంటారు. ఈ ఐగుప్తు రాజు అయిన ఫరో కపటంగా ప్రవర్తిస్తున్నాడు. అంతేకాదు ఇశ్రాయేలు ప్రజల్ని బాధ పెడుతున్నాడు. ఎందుకు ఇట్లాంటి పని చేస్తున్నాడంటే ఈయనకి యోసేపు ఎవరో తెలియదు. ప్రియులారా, ఈనాడు లోకంలో ఉన్న మనుషులు దేవుని ప్రజల్ని బాధ పెట్టడానికి, హింసించడానికి గల కారణం ఏంటంటే వాళ్ళకు కూడా పరమ యోసేపు అయిన క్రీస్తు తెలియదు. ఆయన ఎంత మంచి దేవుడో, ఎంత ప్రేమ కలిగిన దేవుడో, ఆయన ఎంత జాలి కనికరములు కలిగిన దేవుడో వారు ఎరగరు గనక ప్రియులారా వాళ్ళు హింసిస్తున్నారు. అయితే ఈ మాట చదువుకొని ముగించుకున్నాం. చూడండి, అపోస్తలుల కార్యములు 7వ అధ్యాయం 20వ వచనం. ఆ కాలమందు చాలేమ్మ, ఆ కాలమందు అంటే ఐగుప్తు రాజు ఇశ్రాయేలు ప్రజల్ని బాధ పెట్టే కాలమందు ఎవరు పుట్టారండి? మోషే పుట్టాడు. ఇప్పుడు ఈ మోషే ఎందుకు పుట్టాడు చెప్పండి? ఈ బాధపడుతున్న ఇశ్రాయేలు ప్రజలను ఐగుప్తు నుంచి విడిపించడానికే. ప్రియులారా, ఐగుప్తులో బాధపడుతున్న ఇశ్రాయేలు ప్రజల్ని విడిపించడానికి మోషే ఎట్లా పుట్టాడో, ఐగుప్తు లాంటి లోకంలో పాపంలో ఉండి మానవుడు ఫరో చేత వాళ్ళు బాధపడ్డారు, సాతాను చేత, అపవాది చేత మనుషులు ఏమవుతున్నారు? పీడించబడుతున్నారు. మానవునికి శాంతి లేదు, నెమ్మది లేదు. అలాంటి బాధలో, దుఃఖంలో మానవుడు ఉండగా ప్రియులారా, మానవుని రక్షించడానికి ఎవరు పుట్టాడండి? యేసు పుట్టాడు. మోషే మన యేసుక్రీస్తుకు కూడా సాదృశ్యమే. మోషే ఇశ్రాయేలు ప్రజల్ని విడిపించడానికి పుట్టాడు. అట్లాగే పాపములో ఉన్న మానవుని విడిపించడానికి, బాధలో, దుఃఖములో, నెమ్మది లేని జీవితంలో ఉన్న మానవుని విడిపించడానికి యేసుక్రీస్తు ఈ లోకంలో జన్మించాడు. మనం నిన్న క్రిస్మస్ జరుపుకున్నాం. చాలామంది క్రిస్మస్ జరుపుకుంటారు కానీ క్రీస్తు నమ్మకుండానే జరుపుకుంటారు. క్రీస్తు లేని క్రిస్మస్ నిజమైన క్రిస్మస్ కానే కాదు. యేసుక్రీస్తు ప్రియులారా, పాపములో నలిగిపోతున్న, దుఃఖముతో, బాధతో ఉన్న మానవుని రక్షించడానికే ఆ రక్షకుడైన క్రీస్తు ఈ లోకంలో జన్మించాడు. మోషే ఈ లోకంలో జన్మించాడు. ఆ కాలమందు, ఇక్కడ కొన్ని మాటలు ఉన్నాయి. ఏ కాలమందు పుట్టాడంటే 17వ వచనం మొదట్లో దేవుడు అబ్రహామునకు అనుగ్రహించిన వాగ్దాన కాలము అని చదువుతాం. ఏ కాలంలో మోషే పుట్టాడంటే దేవుడు అబ్రహాముతో వాగ్దానం చేసిన కాలం ఏమవుతుంది? నెరవేరుతుంది. ఆ కాలంలో పుట్టాడు. రెండవది, ఏ కాలంలో పుట్టాడంటే ఇశ్రాయేలు యెహోవాను ఎరగని రాజు ఐగుప్తుని ఏమవుతున్నాడు? ఏలుతున్నాడు. యోసేపుని ఎరగని రాజు ఏలుతున్న కాలంలో మోషే పుట్టాడు. మూడవది, ఏ కాలంలో పుట్టాడంటే యోసేపుని ఎరగని ఆ రాజు ఇశ్రాయేలు ప్రజల్ని బాధ పెట్టే కాలంలో మోషే పుట్టినాడు. ఈ మోషే ఎందుకు పుట్టాడంటే ఇశ్రాయేలును ఐగుప్తు నుంచి విడిపించడానికే. ప్రియులారా, యేసుక్రీస్తు కూడా ఈ లోకంలో నిన్ను, నన్ను పాప బంధకాల నుంచి, బానిసత్వాన్ని నుంచి విడిపించడానికి ఈ లోకంలో జన్మించున్నాడు. మోషే జన్మించినప్పుడు మోషే ఏం చేయబడ్డాడండి? మోషే బయట పారవేయబడ్డాడు. అంటే
తల్లిదండ్రులు యోసేపుని ఏం చేశారంటే బయట చేశారు. యేసుక్రీస్తు పుట్టినప్పుడు కూడా యేసుకు లోపల స్థలం లేదు సత్రములో, ఆయన కూడా పశువుల తొట్టిలో బయట పెట్టినారు. అంతేకాదు మోషే జన్మించినప్పుడు ఏ శాసనం ఉందండి? మరణ శాసనం ఉంది. యేసుక్రీస్తు పుట్టినప్పుడు కూడా ఏముందండి? మరణ శాసనమే. ధర్మశాసనం కింద ఉన్నారు మనుషులంతా. పాపం చేసిన వాడు ఏం కావాలండి? చనిపోవాలా. అట్లాగే ఆ మరణ శాసనం ఉన్న ఆ కాలంలో యేసుప్రభు పుట్టినాడు. అంతేకాదు మోషే పుట్టినప్పుడు ప్రియులారా, మోషేను ఫరో ఏం చేయాలనుకున్నాడు? చంపాలనుకున్నాడు. అయితే యేసుక్రీస్తు పుట్టినప్పుడు కూడా యేసుని ఏం చేయాలనుకున్నాడు? హేరోదు రాజు చంపాలి అనుకున్నాడు. చంపాలనుకున్నప్పుడు ఫరో ఏమైనాడు? మోషే ఏమైనాడు? మిద్యానుకు పారిపోయినాడు. యోసేపు మరియు యేసుని తీసుకుని ఎక్కడికి పోయినారండి? ఐగుప్తుకు పారిపోయినారు. కాబట్టి మోషేకి యేసుక్రీస్తుకు దగ్గర పోలికలు ఉన్నాయి. కాబట్టి ప్రియులారా, మోషే ఇశ్రాయేలు ప్రజలకి రక్షకుడు, యేసు మనందరి రక్షకుడు. రక్షకుడిగా పుట్టాడు, రక్షణ కొరకు సిలువలో ఆయన చేయాల్సిన కార్యాన్ని చేశాడు, చనిపోయి తిరిగి లేచినాడు. ఇప్పుడు మనం చేయాల్సిన పని ఏంటంటే ఆ రక్షకుని యందు విశ్వాసం ఉంచి మన పాప బానిసత్వాన్ని నుంచి మనం ఏం కావాలి? విడుదల పొంది జీవించే కాలం ఆ క్రీస్తు కొరకు మనము జీవించాలి. కాబట్టి మొదటిగా మనం ఏం చెప్పుకున్నాం? యోసేపుని ఎరగని రాజు ఐగుప్తు రాజు. అట్లాగే మేలు చేసిన యోసేపును ఐగుప్తు రాజు ఐగుప్తులు మర్చిపోయినట్లే యేసుక్రీస్తు మనకు చేసిన మేలు మనం మర్చిపోకూడదు. రెండవది, యోసేపుని ఎరగని రాజు ఇశ్రాయేలు ప్రజలు కపటంగా ప్రవర్తించినాడు. దేవుని ప్రజల పైన మనము కపటంగా కాదు కానీ నిష్కపటులంగా ఉండాలి. మూడవది, ఈ రాజు ఇశ్రాయేలు ప్రజలను ఏం చేశాడు? బాధ పెట్టినాడు. ఎందుకు బాధ పెట్టాడు అంటే యోసేపుని ఎరగడు. అట్లాగే లోకంలో మనుషులు మనల్ని బాధ పెడతారు. ఎందుకు అంటే వారు కూడా మన ప్రభువును ఎరగరు. అయితే అలాంటి కాలంలో ప్రేమ కలిగిన దేవుడు ఇశ్రాయేలు ప్రజల్ని విడిపించడానికి మోషేను పుట్టించినట్లే ప్రియులారా, లోకములో పాపములో ఉన్న నిన్ను నన్ను రక్షించడానికి మన ప్రభువైన యేసుక్రీస్తుని లోకానికి పంపినాడు. కనుక ఆ రక్షకుని నమ్మాలి, రక్షించబడాలి. జీవించే కాలములో ఆ రక్షకుని కొరకు మనము జీవించి తర్వాత ఆ నిత్యత్వంలోనికి మనము చేరుకోవాలి. ప్రార్థన చేసుకుందాం. మోకరించండి.